రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జలాలో 50% వాటా డిమాండ్కు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలతో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో నీటి వాటాలపై మాత్రమే నిర్ణయాలు ఉంటాయని, ఏవైనా ఇబ్బందులు ఉంటే చర్చించడానికి ఢిల్లీ వేదిక ఉందన్నారు. నీటి నిర్వహణను అవుట్లెట్స్ బోర్డుకు అప్పగించేందుకు 2 రాష్ట్రాలు ఆమోదించాయని, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణపై చర్చ జరగలేదన్నారు. నీటి విడుదల అంశాన్ని త్రిసభ్య కమిటీకి అప్పగించామని మురళీధర్ వెల్లడించారు. కృష్ణా జలాలో 50% వాటా డిమాండ్కు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలతో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. ఇక దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. రైట్ సురేష్, ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కృష్ణా జిల్లాలో వాటా ఎవరికి ఎంత ఉండాలనే దానికి సంబంధించి ఈఎన్సీలు, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. అయితే దీనికి వాటాలకు సంబంధించి పూర్తి చర్చనైతే జరిగింది. అయితే ఫంక్షన్ కి సంబంధించి కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అంటే ఇరు రాష్ట్రాల్లో ఉన్న అటు నాగార్జున సాగర్ కావచ్చు, ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించిన అంటే ఆపరేషన్స్ కావచ్చు, అవుట్లెట్స్ కావచ్చు, మొత్తం కృష్ణా బోర్డుకు అప్పగించడానికి అటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ గాను ఒప్పుకున్నాయి. అయితే నారాయణ రెడ్డి ఏపీ ఈఎన్సీ మాట్లాడుతూ బోర్డు పరిధిలో మొత్తం 15 ఓటీఎస్లు మొత్తం ఉన్న, అందులో 9 తెలంగాణకు సంబంధించి 6 ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్నాయి. వీటిని మొత్తం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడానికి ఇరు రాష్ట్రాలు కూడా అంగీకరించినట్టుగా కూడా తెలిపారు. అయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంటే స్టాఫ్ కూడా కేటాయింపు ఉంటుంది. అంటే ఎవరైతే ఇక్కడ పనిచేసే ఎవరైతే వర్కర్స్ ఉంటారో ఆ వర్కర్కి సంబంధించిన కేటాయింపు కూడా ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే మొత్తం మీద వాటర్ కేటాయింపులపై మొత్తం మీద ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే కూడా కట్టుబడి ఉంటామని కూడా ఇరు రాష్ట్రాలు చెప్పినట్టుగా కూడా ఆయన స్పందించారు. అయితే నీటి వాటాల పంపకం సంబంధించి మాత్రము ఫైనల్ గా ఢిల్లీలోనే ఒక నిర్ణయం అయితే జరుగుతుందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రాజెక్టులు ఎవరైతే నాగార్జున సాగర్ ఉందో దీని మొత్తం పూర్తి స్థాయిలో కూడా 2 ప్రాజెక్టులు కృష్ణా అటు శ్రీశైలం కావచ్చు, ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, 2 కూడా పూర్తి స్థాయిలో కేంద్రానికి అప్పజెప్పలేదు. అంటే కేవలం దానికి సంబంధించిన ఫంక్షన్స్ కు సంబంధించి మాత్రమే, అటు నీటి విడుదలకు సంబంధించిన ఈ 2 విషయాల్లో మాత్రమే కేంద్రానికి కూడా అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగింపినట్లుగా కూడా స్పష్టం చేశారు. అయితే మొత్తం సిఆర్పిఎఫ్ బలగాల ఆధీనంలో కూడా ఈ రెండు అటు శ్రీశైలము, ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటాయని కూడా వారు స్పష్టం చేశారు. సురేష్, రమేష్, అంటే గతంలో కూడా చూసాం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి వాళ్ళు వచ్చి ఆపడం అవన్నీ పరిస్థితి చూసాం. అంటే ఆ సంబంధించి చర్చ వచ్చిందా, లేకుంటే అలాంటి పరిస్థితి పరిణామాలు మున్ముందు ఎదురైతే ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? ఎలక్షన్లకు సరిగ్గా తెలంగాణలో ఎలక్షన్లు రేపు అనగా ఆ ఏపీ పోలీసులు ఒక్కసారిగా వచ్చి నాగార్జున సాగర్ పై దాడి చేసినంత పనిచేసిగా కూడా నీటి అంటే విడుదల చేసుకుని తరలింపుగా వెళ్లారు. తెలంగాణ పోలీసులను అక్కడి నుంచి పంపించారు. ఇట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండాలి అని ఇరు రాష్ట్రాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇట్లాంటి పరిస్థితి వస్తే అంటే అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం పరిధిలోకే అంటే అటు ఆపరేషన్స్ కావచ్చు, నీటి విడుదల కావచ్చు, కేంద్రం పరిధిలో ఉండాలని చెప్పి కూడా నిర్ణయించాయి. అయితే
ఒక రాష్ట్ర పోలీసులు ఇంకో రాష్ట్ర పోలీసుల మీద దాడి చేసే అవకాశాలు కూడా భవిష్యత్తులో కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలను అంటే కేంద్ర బలగాలను అక్కడ పెట్టడానికి కూడా ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఎందుకంటే కేంద్ర బలగాలపై రాష్ట్ర పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాడి అంటే ఒక విధంగా గతంలో జరిగినట్లుగా తెలంగాణలో ఎలక్షన్లు రేపనంగా ఏపీ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులను పంపించినట్లుగా అక్కడ పెద్ద మొత్తంలో వచ్చి అలా ఉండదు కనుక ఖచ్చితంగా కేంద్ర బలగాలు చాలా సీరియస్ యాక్షన్లు తీసుకుంటాయి కనుక ఖచ్చితంగా కేంద్ర బలగాలను అక్కడ ఉండడానికి కూడా ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. మొత్తం మీద అంటే 50% వాటాను కూడా అంటే డిమాండ్ కు తెలంగాణ కట్టుబడి ఉందని చెప్పి కూడా తెలంగాణ ఈఎంసీ తెలిపినట్టుగా మురళీధర్ తెలిపినట్టుగా మనకు అయితే ప్రస్తుతానికి వరకు అయితే సమాచారం ఉంది. అయితే మొత్తం మీద ప్రాజెక్టులన్నీ కూడా బోర్డు పరిధిలోనే ఉంటాయి కానీ మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా బోర్డుకు అప్పగించట్లేదు. అంటే దాదాపుగా మొత్తం అటు ఏపీకి సంబంధించిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు ఏపీ పరిధిలోనే ఉంటుంది, ఇటు నాగార్జున సాగర్ తెలంగాణ పరిధిలోనే ఉంటుంది కాబట్టి కేవలం 2 ఆపరేషన్ అటు నీటి విడుదలకు సంబంధించి మాత్రమే కేఆర్ఎంబి చూసుకుంటుంది, మిగతా మొత్తం ఆయా రాష్ట్రాలే చూసుకుంటాయి అని చెప్పి కూడా ఒక అంగీకారానికి అయితే వచ్చాయి. అయితే ఇంకా ఏమైనా డౌట్లు కనుక ఉంటే ఇంకా ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఏమైనా సమస్యలు కనుక నీటి వాటాల విషయంలో కావచ్చు ఇంకేదైనా సమస్యలు ఉంటే ఢిల్లీలో కూడా తెలుసుకోవాలి. ఢిల్లీ అనే ఒక వేదిక ఉంది కనుక ఖచ్చితంగా ఢిల్లీకే వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి కూడా ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ రమేష్, ఇక్కడ ముఖ్యంగా ఏదైతే రివర్ బోర్డుకు సంబంధించి అప్పగించినప్పటికీ కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు పదే బోర్డులో నిర్ణయాలు తీసుకున్న దాని ప్రకారం ఏ రాష్ట్రం కూడా కట్టుబడి ఉండట్లేదు, పదే తగాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎందుకు కట్టుబడి ఉండట్లేదు, ఏంది అసలు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు ఏపీలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు మాకు నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇరు రాష్ట్రాలు చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో అంటే ముఖ్యంగా ఇటు తెలంగాణ ఏర్పడిందే నీటి అవసరాల కోసము. అయితే అటు ఏపీలో కూడా మాకు అంటే ఇక్కడ నాగార్జున సాగర్ విషయానికి వస్తే మాకు అంటే పంటలు వేసుకునే సమయానికి ఈ నాగార్జున సాగర్ అనేది మొత్తం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉంది కనుక తెలంగాణ మొత్తం మేనేజ్మెంట్ చూసుకుంటుంది కనుక మాకు సరైన సమయానికి నీళ్లు ఇవ్వట్లేదని అటు ఆంధ్రప్రదేశ్ ఆరోపిస్తా ఉంది. ఇటు ఇక్కడ కూడా కరెంట్ తయారైతుంది, అక్కడ కరెంట్ తయారైతుంది. అంటే ఈ కరెంటు విషయంలో మాత్రం ఎవరికి వారే అంటే ఇటు ఏపీ కావచ్చు అటు తెలంగాణ కావచ్చు వారే తయారు చేసుకుంటారు. ముఖ్యంగా నీటి విషయాలు మాకు సరైన మోతాదులో అందించడం లేదు అని ఇరు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకుంటున్నాయి పదే. అంటే మా అవసరాలకు తగ్గట్టుగా కూడా నీరు ఇవ్వడం లేదు అని చెప్పి ఇటు తెలంగాణ కావచ్చు ఇటు శ్రీశైలం నుంచి ఇటు నాగార్జున సాగర్ నుంచి అటు తెలంగాణ ఇవ్వట్లేదని చెప్పి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నీటి వాటాల కోసమే సరైన సమయంలో రావట్లేదని చేసుకుంటున్నాయి కనుక ఖచ్చితంగా నీటిని విడుదల చేసే సమయంలో కేంద్రమే ఉండాలి, అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకే ఉండాలని చెప్పి కూడా సమస్య వస్తుంది. అంటే రానున్నది ఎండాకాలం కాబట్టి నీటి అవసరాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. ఈ నేపథ్యంలో అంటే ఈ బోర్డు సమావేశాల కంటే ఇంకా ఈ పంచాయతీ కాస్త ఢిల్లీలో పెట్టే అవకాశం ఉన్నాయంటారు. ఇంకా ఖచ్చితంగా ఇది అంటే వచ్చే నీటి ఎద్దడి దృష్ట్యా ఖచ్చితంగా కూడా ఇటు నీటి ఎద్దడితో పాటు కరెంటు సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. కరెంటు అంటే ఎప్పటికప్పుడు కరెంటు తయారు చేస్తూ ఉండాలి, దానికి నీటి అవసరాలు కూడా అవసరం ఉంటుంది కనుక అడ్డగోలుగా అంటే గతంలో కూడా తెలంగాణ అడ్డగోలుగా కరెంటు తయారు చేస్తుంది, నీటిని వృధా చేస్తుందనే ఆరోపణలు కూడా చేసింది. ఖచ్చితంగా ఇది అంటే త్రాగునీటి సమస్యకు సంబంధించి కావచ్చు కరెంటుకు సంబంధించి కావచ్చు ఇటు అంటే వ్యవసాయానికి సంబంధించి వాటర్ కావచ్చు భవిష్యత్తులో అంటే ఎండాకాలంలో అంటే మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇది ఖచ్చితంగా ఢిల్లీకి మళ్ళీ కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇది ఢిల్లీలో మరి అంటే ఇది ఒకేసారి కూడా తేలే అవకాశంగా కనిపించడం లేదు. ఢిల్లీలో పలుమార్లు కూర్చుంటే కేంద్రం స్పష్టంగా ఒక నిర్ణయం తెలంగాణకు ఇంత వాటా ఆంధ్రాకు ఇంత వాటా అంటే ఉమ్మడి అంటే ఇప్పుడున్న సీమ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కు ఇంత వాటా అని తేర్చేంత వరకు కూడా ఈ పంచాయతీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రమేష్.